సినీ నిర్మాతలు సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్. వారి 4 కండిషన్లను ఒప్పుకున్నాక కూడా వేతనాల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు అన్నారు. మీడియా ముందు మాట్లాడవద్దని తమకు చెప్పి వారు మాత్రం ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టారు అన్నారు. 50 ఏళ్ల నుంచి లేని కండిషన్స్ ఇప్పుడెందుకు పెడుతున్నారు అని దుయ్యబట్టారు. వేతనాల పెంపు నిరసన 13వ రోజుకు చేరింది. ఈ రోజు కూడా చర్చలు ఫలిస్తాయనుకున్నాం, కానీ ఇక్కడ జరుగుతున్న చర్చలు ఒకలాగా ఉన్నాయి, బయటికి ప్రజెంటేషన్ ఒకలాగా ఉంది. మనం ఎక్కడ మీడియాకి వెళ్ళొద్దు, రేపు అందరం కూడా సమస్య పరిష్కరించుకుందాం, ఈ రోజు రేపట్లో మా వాళ్ళందరూ మాట్లాడతారు అని వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే నిన్న 3 గంటల టైంలో ఒక ప్రెస్ మీట్లో చెర్రీ గారు, రాధామోహన్ గారు, వివేక్ గారు వారే చెప్పారు, మా నిర్మాతలు అందరూ కలిసి మమ్మల్ని మాట్లాడమని మమ్మల్ని ప్రెస్ మీట్ పంపించారు అని చెప్పారు. అంటే మరి భర్త గారు మరి మమ్మల్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు, మరి మాకు అర్థం కావట్లేదు. మాకు క్లారిటీగా చెప్పారు, మేము ఆ రోజు చాలా క్లారిటీగా చెప్పాం, మేము 4 కండిషన్లు ఒప్పుకున్నాము, ఇదిగోండి మీకు లెటర్ యాడ్లు కూడా ఇచ్చాము, స్టాంప్ ఇచ్చాము, క్లియర్ ఇక్కడే రాసిస్తాము, ఎంత లేట్ అయినా సరే ఈరోజు చర్చలు పరిష్కరించుకుందాం. కానీ మేము 4 కండిషన్లు ఒప్పుకుంటే మా కార్మికులకు ఏ విధమైన మీరు సహాయపడతారు, ఏ విధమైన వేతనాలు పెంపు చేస్తారు, దీనికి క్లారిటీ ఇవ్వండి అంటే వారు క్లారిటీ ఇవ్వకుండా 1-2